హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి అస్ట్రవల్. ఈరోజు నేను మీకు వృషభ రాశి వాళ్ళకి జనవరి 15th to 31st వరకు ఏం జరుగుతుందో చూస్తాం. మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది, మీ కెరియర్ వైజ్గా ఏం జరుగుతుంది, అండ్ మీ లవ్ లైఫ్లో ఏం జరుగుతుందో చూస్తాం. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు ఎర్త్ ఎనర్జీ, వీళ్ళు కొంచెం మొండి వాళ్ళు అనమాట. క్రియేటివిటీ ఉంటుంది కానీ కొంచెం మొండిగా ఉంటారు. వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అనుకుంటూ ఉంటారు. వృషభ రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్, మదర్స్ హెల్త్, లవర్ ఆర్ కిడ్స్, అండ్ డే టు డే లైఫ్ పార్ట్నర్, మీ మదర్ ఇన్ లా హెల్త్, ఫాదర్ హెల్త్, అండ్ మీ వర్క్ ప్లేస్, మీ లాభాలు, ఖర్చులు. వృషభ రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది? హెల్త్ వచ్చి ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉంటాయి. మీరు ఎవరినన్నా బాధ పెట్టచ్చు, లేదా ఇంకెవరన్నా మిమ్మల్ని బాధ పెట్టచ్చు. ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ మీ ఫ్యామిలీతో కొంచెం సపరేషన్గా ఉంటారు. ఎవరినో మిస్ అవుతూ ఉంటారు. మీరు సపరేషన్లో ఉన్నారు కానీ నమ్మకాన్ని వదిలిపెట్టరు. మీ గురించి మీ చుట్టుపక్కల వాళ్ళు గాసిప్స్ చెప్పుకుంటూ ఉంటారు కానీ మీరు మీ నమ్మకాన్ని వదిలిపెట్టరు. ఎవరినో మీరు మిస్ అవుతారు. అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ ఒంటరిగా కూర్చొని హెర్మిట్ మోడ్లో ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు, ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉన్నారు. మనం చేస్తుంది రైటా రాంగా అని ఆలోచిస్తూ ఉంటారు. మీ మదర్ వచ్చి ఏదో ఒక విషయంగా బాధగా ఉన్నారు. తన మనసులో ఏదో ఒక బాధ ఉంది, అది మీతో చెప్పలేకుండా బాధపడుతూ ఉన్నారు. అండ్ మీ లవర్ ఆర్ కిడ్స్ వచ్చి మీ లవ్ లైఫ్ వచ్చి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు, మ్యారేజ్గా కన్వర్ట్ కావచ్చు. మీ కిడ్స్ మ్యారేజ్కి ఉన్నారంటే వాళ్ళకి ఎవరైనా మ్యారేజ్కి ప్రపోజ్ చేయొచ్చు. అండ్ ట్రెడిషనల్ మ్యారేజ్ జరిగేదానికి అవకాశం ఉంది, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరిగేదానికి అవకాశం ఉంది. అండ్ డే టు డే లైఫ్లో మీరు క్లోజ్డ్ బుక్ అయిపోతారు. మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది ఫాలో అవుతూ ఉంటారు. హై ప్రీస్టెస్ ఎనర్జీలో ఉన్నారు. మీ ఎమోషన్స్ని మీరు ఎవరితోనూ షేర్ చేయరు. మీ లైఫ్ పార్ట్నర్ మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు. ఫోకస్ అంతా తనకి మనీ మేకింగ్లో ఉంది ఇప్పుడు. ఓకే, మీ మదర్ ఇన్ లా కొంచెం పొసెసివ్గా ఉన్నారు. తన దగ్గరుండే మనీ కాపాడుకునే దానికి ట్రై చేస్తూ ఉన్నారు. అండ్ ఫాదర్ వచ్చి మీ ఫాదర్ ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు. తన ఎనర్జీలో తనున్నారు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నారు. తనకి నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది, తనకి బాగా మంచి గ్రోత్ ఉంటుంది, తనకి ఫాలోవర్స్ ఉన్నారు, తను ఏమనుకుంటే అది చేయగలరు. ఓకే, వర్క్ ప్లేస్లో మీ చుట్టూ ఉండే వాళ్ళతోని మీకు ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. ఇక్కడ ఆర్గ్యుమెంటే. వర్క్ ప్లేస్లో మీ చుట్టూ ఉండే వాళ్ళతోనే మీకు ఆర్గ్యుమెంట్స్ వస్తుంటాయి. పోటీ పడుతుంటారనమాట. చాలామంది కొంచెం అవేర్గా ఉండండి. మీ చుట్టూ ఏం జరుగుతుందో ఒక కన్నేసి ఉంచండి. లాభాలు, మీకు 2 రకాలుగా లాభాలు వస్తాయి. దానిని మీరు చాలా రోజులుగా ఏదో పనికి ఖర్చు పెట్టాలనుకుంటా ఉన్నారు. ఆ పనికి మీరు ఖర్చు పెడతారు. మీరు ప్రేమించిన వాళ్ళ కోసం కూడా ఖర్చు పెడతారు. ఓకే, ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి ఫస్ట్ వీక్ అంటే 15th to 22nd ఏం జరుగుతుంది? మేజర్ రకాన వేస్తాను, తర్వాత మైనర్ రకానాలో చూస్తాము. 15th to 22nd ఏం జరుగుతుంది? ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు. తర్వాత టవర్ కార్డ్ వచ్చేసింది. అండ్ 15th to 22nd మీరు ఒక ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు. మీ ఎనర్జీలో మీరు ఉంటారు, అందరినీ గమనిస్తూ ఉంటారు. కన్సీవ్ కాని వాళ్ళు కూడా కన్సీవ్ అవుతారు. ఏదో ఒక రిలేషన్షిప్ నుంచి మీరు నో చెప్పేస్తారు, లేదా మీకు ఎవరన్నా నో చెప్పొచ్చు. మీరు ఎవరన్నా మిస్ అవుతూ ఉంటారు. 1 వీక్లో మీరు ఎవరన్నా మిస్ అవుతూ ఉన్నారు. అండ్ సెకండ్ వీక్లో వచ్చి టవర్ మూమెంట్ వచ్చింది, అంటే మీ పరిస్థితులు అప్సైడ్ డౌన్ అవుతాయి. అండ్ 2 విషయాల మధ్య జగిల్ అవుతారు. మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, ఏది చూస్ చేసుకోవాలో మీకు అర్థం కాకుండా ఉంటుంది. పేజ్ ఆఫ్ సోర్ట్స్, మీకు ఒక క్లారిటీ వస్తుంది. లాస్ట్ 10 డేస్లో మీకు క్లారిటీ వస్తుంది. క్లారిటీగా మీ పనులు మీరు చేస్తుంటారు, మీ స్కిల్స్ మీరు డెవలప్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు వృషభ రాశి వాళ్ళ లవ్ లైఫ్ ఈ 15 డేస్లో ఎలా ఉంటుంది? మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు, మీరు మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారు? ఫస్ట్, మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు? మీ పార్ట్నర్ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు, మీకు తన ప్రేమని ఇవ్వాలనుకుంటా ఉన్నారు, హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు. మీ ఇద్దరిది కార్మిక్ బాండ్. ఓకే, అండ్ మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి?
మీరు మీ వర్క్ మీరు చేసుకుంటా ఉన్నారు, క్లోజ్డ్ బుక్ అయిపోయి ఉన్నారు, యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, టెంపరెన్స్ ఎనర్జీలో ఉన్నారు, అంటే బ్యాలెన్స్గా పెట్టుకున్నారు మీ ఎమోషన్స్. ఇద్దరు ఏమనుకుంటున్నారు, ఇద్దరు సాడ్గా ఉంటారు, ఒకరినొకరు మిస్ అవుతూ ఉంటారు. ఓకే, ఇక్కడ మీరు మీ పార్ట్నర్తో మాట్లాడకుండా క్లోజ్డ్ బుక్ అయిపోయినారు, మీ వర్క్లో మీరు బిజీగా ఉన్నారు, మీ పార్ట్నర్ని అసలు పట్టించుకోవటం లేదు. మీ ఎనర్జీలో మీరున్నారు, కానీ ఏదో ఒక విషయంగా లాజిక్గా ఆలోచిస్తున్నారు, మీరు ఎమోషనల్గా ఆలోచించటం లేదు. ఏది మనకి లాభం, ఏ పని చేస్తే మనకి లాభం, అట్లాగా ఆలోచిస్తున్నారు, లాజిక్గా ఆలోచిస్తున్నారు, కానీ మీరు ఎమోషన్గా ఆలోచించడం లేదు. మీ పార్ట్నర్ మిమ్మల్ని డెడికేషన్గా లవ్ చేస్తున్నారు, తన ప్రేమని మీకు ఇవ్వాలనుకున్నారు, కానీ మీరు తనని పట్టించుకోకుండా మీ పనిలో మీరు బిజీ అవ్వడం వల్ల మీ పార్ట్నర్ హెర్మిట్ ఎనర్జీకి వచ్చేసారు, సాడ్ అండ్ లోన్లీ ఎనర్జీకి వచ్చేసారు. ఇద్దరిది కార్మిక్ బాండ్. మీరు ఎంత విడిపోవాలనుకున్నా మీరు విడిపోలేరు, సోల్ టై ఉంది మీ ఇద్దరి మధ్య. అందుకే మీరు ఒకరినొకరు మిస్ అవుతున్నారు, ఇద్దరు సాడ్గా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే టైం స్పెండ్ చేయలేదు, మీరు మీ పార్ట్నర్కి మీ టైం స్పెండ్ చేయలేదు. మీ పార్ట్నర్ మీకోసం వెయిట్ చేసి ఇంకా తనని తను సపరేషన్ చేసేసుకుంటున్నారు. అందుకే మీ ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఇద్దరి మనసులో ప్రేమ ఉంది. అట్ ప్రెసెంట్ మూమెంట్ మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? అట్ ప్రెసెంట్ మూమెంట్ మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? ఎస్, ప్రేమిస్తున్నారు. మీది డివైన్ కనెక్షన్. అండ్ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి ఎన్ని రోజుల్లో వస్తారు? మీ పార్ట్నర్లో ఒక గాఢమైన మార్పు అనేది వస్తూ ఉంది. 4 నెంబర్ వచ్చింది. 4 hours ఆర్ 4 daysలో మీ పార్ట్నర్ మీ దగ్గరికి రిటర్న్ వస్తారు. మీ పార్ట్నర్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు. ఓకే, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ ఇద్దరు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ పార్ట్నర్ ఎనర్జీ, మీ ఎనర్జీ, ఇద్దరు ఎనర్జీ. మీ పార్ట్నర్ మనసు వచ్చి స్థిరంగా లేదు, మీ గురించి ఆలోచిస్తున్నారు, కానీ తన ఎమోషన్స్ అంతా బ్యాలెన్స్ చేసేసుకుంటున్నారు, మీకు షో చేయటం లేదు. మీకు బ్లాజమింగ్ అబండెన్స్, మీ కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది, కానీ మీరు ఆచితూచి ఖర్చు చేస్తుంటారు, మీరు మీ ఎమోషన్స్ని హోల్డ్ బ్యాక్ చేస్తుంటారు. అండ్ ఇద్దరు మానసికంగా శారీరకంగా స్ట్రెంత్ అవుతున్నారు. ఈ రిలేషన్షిప్ స్ట్రెంత్ కావాలి అనుకుంటా ఉన్నారు, రీయూనియన్ కావాలి, ఒకరితో ఒక టైం స్పెండ్ చేయాలి అనుకుంటా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద రీడింగ్ ఫర్ టారస్ పీపుల్. ఇప్పుడు ఏంజల్ మెసేజ్, ఏంజల్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఈ 15 daysకి? ఏంజల్స్ మెసేజ్ ఫర్ టారస్ పీపుల్. బీ అసెప్టివ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండండి, రికవరీ అండ్ మీరు చేస్తున్న పనులు చెయ్యండి. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. విదిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు అనుకున్నది సాధిస్తారు. అబాండెన్స్, మీకు అన్నీ అబాండెన్స్గా లభించబోతున్నాయి. అండ్ మీ లవ్ లైఫ్ ఎలా ఉంది? వృషభ రాశి వాళ్ళ లవ్ లైఫ్ ఏ విధంగా ఉంది? దిస్ కుడ్ బీ ద వన్. యూ హ్యావ్ ఆల్రెడీ మెట్ ద రొమాంటిక్ పార్ట్నర్ యూ సీక్. ఈ పార్ట్నరే మీ రొమాంటిక్ పార్ట్నర్. ఎక్స్ప్రెస్ యువర్ లవ్. మీ ప్రేమని ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేయండి. కీప్ ఆన్ ఓపెన్ మైండ్. మీతో ఏం చెప్పాలనుకుంటున్నారో వినండి. అండ్ ఎంగేజ్మెంట్. మీ సోల్మేట్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఓపెన్ మైండ్తో వినండి. తన మనసులో ఏమనుకుంటున్నారో కొంచెం మనసు పెట్టి ఆలోచించండి. తన ఎక్స్పెక్టేషన్ ఏంటి, తను మీ నుంచి ఏం కోరుకుంటా ఉండేది అనేది మీరు తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ టారస్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్. అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.